వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మిరియాల రసం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక పెద్ద టమాటాని అలాగే నిమ్మకాయ సైజు చింతపండుని కూడా యాడ్ చేసి కొద్దిగా కల్లుప్పు ఉంటే కల్లుప్పు లేదా సాల్ట్ వేసి ఈ విధంగా చేత్తో కానీ లేదంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ జార్లో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో తగినన్ని ఒక పెద్ద గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా పిప్పిని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు వేసి ఒక 5 మినిట్స్ పాటు దోరగా వేయించుకోండి. ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో మనం మిరియాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను కాబట్టి మిరియాలని యాడ్ చేయలేదు. ఈ దినుసులన్నిటినీ కూడా ఒక రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకుని అందులో 2 ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుని రసం పొడిని ప్రిపేర్ చేసుకోండి. ఈ పొడిని రసం వాటర్లోకి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మిరియాలని యాడ్ చేసేవాళ్ళు ఈ పొడిని యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ముందుగా సాల్ట్ వేసాం కదా, టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని మనం తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక మూకెట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా పొడిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. తాలింపు మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకోండి. ఈ రసంలో కొద్దిగా అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి. రసం రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి ఏదైనా ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.